హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 9వ తరగతిలోని 7వ పాఠమైన చెలిమి అనే పాఠ్యభాగం గురించి నేర్చుకుందాము. ఈ పాఠాన్ని రచించింది పొన్నికంటి తెలగన. పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని చూద్దాము. ప్రతిష్టానపురానికి రాజు యాయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యాయాతి దప్పిక కొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించమని ఏడుస్తుంటే అతడు కాపాడతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఈమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతే ఈ పాఠ్యం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యము. ఇది అచ్చ తెలుగు కావ్యము. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెలగన. ఈ పాఠం యాయాతి చరిత్రలోని తృతీయాశ్వాసంలోనిది. కవి పరిచయాన్ని చూద్దాము. అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న పొన్నికంటి తెలగన నామాత్యుడు అచ్చ తెలుగు కవిగా సుప్రసిద్ధుడు. గోల్కొండ పరిశ్రమలో పొట్ల చెరువు అనగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు తెలగన నివాస గ్రామము. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చ తెలుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమావళి నేర్పాలని తదనంతరం కవులకు మార్గదర్శకుడయ్యాడు. యాయాతి చరిత్ర కావ్యం అచ్చ తెలుగు కావ్యంలో మొదటిదే కాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితమియ్యడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. ప్రావేశికను చూద్దాము. సృష్టిలో తీయనిది స్నేహము. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువులతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. మన తప్పులను ఎత్తిచూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేవి మిత్రుని లక్షణాలు. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు. అట్లా మారటానికి కారణాలేవి అని విశ్లేషించేందుకు ఈ పాఠం చదువుదాం. నెట్టన రేయినిన్బగలు నేరమి వెట్టన టంచు వేలుపుల్ ఒట్టియు గొట్నముల్ చొలుప వ్రీలని చేబలు వప్పు సోకుడుం బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూతుర నట్టి నేను నీ గట్టిన మైల గట్టుదనే కావరమేటికి వచ్చనే కన్నన్ ఓలి రక్కసి వంగడంబున కొజ్జ కూరిమి కూతురా నేలవేలుపు గన్నియందగ నీవు గట్టిన పుట్ట ముందాలు పదంగునమ్మ నాకని దాని కూర్మిలి బల్కదా నాలకింప నూత ద్రోచి గయ్యాలి యైచని ఎవ్వడిన్. ఇప్పుడు ఈ పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని చూద్దాము. రాజును అనగా యాయాతిని చూసి మనసు నిండా బాధ అలుముకొనగా రాక్షసులకు గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె. ఒక పొరపాటు కారణంగా వృషపర్వుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయింది అని దేవయాని చెలికెత్తె అయిన గూర్ణిక విన్నవించింది. అప్పుడు ఆ స్త్రీ అనగా ఇక్కడ గూర్ణికతో వృషపర్వుడు అంటే ఎవరు, అతని కూతురు పేరేమిటి, బావిలో తోసేసేటంత తప్పు పని ఏమి చేసింది అని యాయాతి అడగ్గా దానికి ఆ గూర్ణిక అతన్ని చూసి వృషపర్వుడనే రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిలవగల శత్రువులు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు. అతని కూతురే శర్మిష్ఠ. ఆమెకు 1000 మంది చెలికత్తెలు ఎప్పుడూ సేవలు చేస్తుంటారు. ఆమె స్నేహితురాలే ఈ దేవయాని. వీళ్ళిద్దరూ
అరమరికలు లేని స్నేహంతో మెలుగుతుండేవాళ్ళు. వీళ్ళు ఒకరోజు నీళ్ళలో ఆడుకుంటూ ఉండగా సుడిగాలి వచ్చి గట్టుమీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లాచెదురు చేసింది. దానితో వీళ్ళు ఆశ్చర్యపడి వారి బట్టలు తెచ్చుకొని ధరించారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి వస్త్రాలను మరొకరు ధరించారు. అది గమనించిన శర్మిష్ఠ కోపంతో ఇట్లా అన్నది: దేవతలందరూ ఎక్కడ తమను తప్పుబడతారోనని పగలు రేయి ఎల్లప్పుడూ తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పెడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తెనైన నేను నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా? నీవు ఇంత పొగరా? నీకెందుకింత పొగరా? అని శర్మిష్ఠ అనగా అది విని శర్మిష్ఠతో దేవయాని ఇట్లా అన్నది: ఓ సఖీ, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉంటాము. వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా? ఇది నీకు తగినదా? పసిదానవా? నోరు చేసుకుంటావా అని అన్నది. అన్నప్పుడు ఊరుకొనక మిక్కిలి కోపంతో వంకర మాట్లాడుతూ వెక్కిరిస్తున్న శర్మిష్ఠ మాటలు విని విసుగెత్తిన భరించలేక అధికమైన బాధతో దేవయాని ఇట్లా అన్నది: రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురను, బ్రాహ్మణుని పుత్రికను కాబట్టి నీవు కట్టిన మైల వస్త్రాలు నేను ధరించడం తప్పుకాదు అని ప్రేమతో పలకగా శర్మిష్ఠ దాన్ని వినిపించుకోక గయ్యాళి అయి ఈ నూతిలో తోసి వేగంగా వెళ్ళింది అని దేవయాని చెలికత్తె అయిన గూర్ణిక ఆ సంగతినంతా చెప్పగా విని జాలిపడుతూ వెనకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి యయాతి తన పట్టణానికి పోయాడు. ఈ పాఠ్యభాగం మొత్తం సారాంశం రావాలంటే మనకి ఈ తాత్పర్యాలన్నిటినీ కలిపి రాస్తే మనకి సారాంశము అవుతుంది.